సరిహద్దు విషయంలో భారత్ చైనా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ బీజింగ్ నుంచి సానుకూల వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత ఆర్థిక వృద్ధిని పొరుగు దేశం కొనియాడింది. అద్భుతం, అమోఘం అంటూ ప్రశంసించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండాలని ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. భారత్ చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్కతాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో చైనా కాన్సుల్ జనరల్ జువి పాల్గొని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ, చీనీ బాయ్ బాయ్ అంటూ భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. గతంలోనూ భారత్ ఆర్థిక వృద్ధిని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుగుతోందని, ప్రపంచ వేదికపై క్రియాశీలకంగా మారిందని కొనియాడింది. ఈ మేరకు భారత్ నెరేటివ్ పేరుతో కథనం ప్రచురించింది. ఇందులో బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ సంబంధాలు, చైనాతో వైఖరిలో మార్పు తదితర అంశాలను కూడా ప్రస్తావించింది. గతంలో చైనాతో వాణిజ్య సమతుల్యత లోపించినప్పుడు ఆ దేశం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని భారత్ ఆలోచించేదని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పేర్కొంది. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం ఉండాలని చెప్పే స్థాయి నుంచి భారతీయతను వివరిస్తూ దానిని హైలైట్ చేసే స్థాయికి చేరుకుందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. భారత విదేశాంగ విధానాన్ని కూడా చైనా మీడియా ప్రశంసించింది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా, జపాన్, రష్యా తదితర దేశాలతో పాటు కీలక ప్రాంతీయ కూటములతో సంబంధాలు మెరుగుపడ్డాయని, భారత్ అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ఇది కూడా కారణమని పేర్కొంది. తనని తాను ప్రపంచ శక్తిగా పరిగణించుకుంటున్న ఇండియా గత 10 ఏళ్లలో వ్యూహాత్మకంగా ఎదిగిందని పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాల చరిత్రలో ఇలాంటి మార్పు చాలా అరుదుగా కనిపిస్తుందని, బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ నూతన భౌగోళిక రాజకీయ అంశంగా మారిందని వెల్లడించింది.